హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్ల విషయంలో చాలా కీలకమైన వ్యవహరించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఈ పెన్షన్లకు ఎక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఏ రేషన్ కార్డులు ఉండాలి, లేకపోయినా కూడా మీకు పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇంకా అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసివేస్తాము, పెన్షన్లు అయితే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, మీకు ఈ తేదీ నుంచి అప్లై చేస్తున్నాము, లేకపోతే వివరాలు అయితే మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకైతే తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా మేమైతే చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ 8 మంది మంత్రుల సంఘం అనేది కొత్త పెన్షన్లకు ఆమోదం కానీ ఉన్న పెన్షన్లు తీసివేయడానికి కానీ వాళ్ళకైతే మనకు ఆమోదం అయితే తెలిపిందండి. ఇక ఇప్పటికే 1,50,000 పెన్షన్లు తొలగించినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 2 లక్షల వరకు కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేస్తుందండి. ఇక చాలా వరకు పింఛన్లు అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గుర్తించే త్వరలోనే మీ పింఛన్లన్నీ కూడా రద్దు అయితే చేయబోతున్నారండి. గతంలో చేసినట్లుగానే ఈసారి కూడా నోటీసులు అయితే జారీ చేస్తారు. ఈ నోటీసులు కూడా ఇచ్చి పింఛన్లు అయితే భారీగా తొలగించడం అయితే జరుగుతుందండి. ఇప్పటి వరకు చూసుకుంటే నవంబర్ నెల పింఛన్ పంపిణీ పూర్తయింది. ఈ 2 డిసెంబర్ నెల పింఛన్ పంపిణీ మొదలవుతుందండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి. అలాగే గతంలో కేవలం 1 నెల మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది, పింఛన్ తీసుకోవడానికి 1 నెల మాత్రమే గడువు ఉండేది. మీరు ఏ నెల పింఛన్ అయినా సరే తీసుకోవాల్సి వచ్చినా కానీ ఆ విధానాన్ని మారుస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 3 నెలలకు వరకు కూడా మీరు పింఛన్ను అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ 3 నెలల వరకు కూడా మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు, మీరు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో లాగా మనకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నుంచి కూడా చాలామంది పింఛన్లు జూలై నెలలోనే తీసుకోలేకపోయినా కూడా జూన్ నెలలో తీసుకోలేకపోయినా కూడా జూలై నెలలో తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా మనకైతే ఈ ప్రభుత్వం అయితే చాలా మేలు జరిగిందండి. ఈ నెల కూడా చాలా వరకు కూడా 2వ తేదీ 3వ తేదీ వరకే పింఛన్లు అయితే 90% అయితే జరపడం అయితే జరిగిందండి. ఇక ఈ నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పింఛన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు అవకాశం కల్పిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆ 50 ఏళ్లకు సంబంధించి కూడా విధి విధానాలను రూపొందిస్తున్నారు. అధికారులు అంతా కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు చర్చించడం అయితే జరిగింది. ఇక 11 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీరు పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ ఇప్పట్లో రేషన్ కార్డు లేకపోయినా కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ పేరుతో పాటు అవకాశం కల్పిస్తున్నారంటే మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లై చేసుకొని తర్వాత మీ రేషన్ కార్డు అప్లికేషన్ రసీదు కూడా తీసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే 11 నెలల పింఛను ఆగిపోయినా కూడా ఎటువంటి కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, ఇక దీనిపై
పైన త్వరలోనే మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారితో తెలియజేశారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు పింఛన్లు తీసుకుంటున్నారో రెడీగా ఉన్నారు. వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానివ్వండి, కళ్ళు గీతగాళ్ళు కావండి, డప్పు కళాకారులు కావచ్చు, చర్మ కళాకారులు కావచ్చు, లేదా 25 కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం అయితే పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఈ 27 కేటగిరీలకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. మరొక 3 లేదా 4 రోజులు కొత్త పింఛన్ల అప్లికేషన్లు అనేది ప్రారంభమవుతుంది. అప్లై చేసుకొని మీ పింఛన్లన్నీ కూడా మీరు తీసుకోండి. ఇదే అప్డేట్. మీ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.